హాయ్ ఫ్రెండ్స్, వర్డ్ మజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 200 మోస్ట్ రిపీటెడ్ ఈడియమ్స్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో పార్ట్ 1 చూద్దాం. ఇందులో మనం 1 to 10 మోస్ట్ రిపీటెడ్ ఈడియమ్స్ చూద్దాం. సో దీని తర్వాత అలా పార్ట్స్ వైజ్గా 200 ఈడియమ్స్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మన ఫస్ట్ ఈడియం వచ్చేసి టు బీ అండర్ ద వెదర్. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 14 టైమ్స్ అడిగారు. దీని డెఫినేషన్ వచ్చేసి టు నాట్ ఫీల్ వెల్ ఆర్ టు ఫీల్ సిక్ ఆర్ అన్హెల్దీ ఆర్ టు బీ ఇన్ లో స్పిరిట్స్ అని. అంటే శారీరకంగా లేదా మానసికంగా అసౌకర్యంగా, అనారోగ్యంగా లేదా బాగోలేని స్థితిలో ఉండడాన్ని టు బీ అండర్ ద వెదర్ అనే ఈడియంతో చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే షీఈస్ ఫీలింగ్ అండర్ ద వెదర్ అండ్ వోంట్ కమ్ టు వర్క్ టుడే. అంటే ఆమె అనారోగ్యంగా ఉంది కాబట్టి ఈరోజు పనికి రాదు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం టు బీ అండర్ ద వెదర్ అనే ఈడియం మనం ఉపయోగించి చెప్పవచ్చును. సో మనం సెకండ్ ఈడియం వచ్చి చూస్తే టు స్మెల్ ఏ ర్యాట్. దీన్ని 14 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే సస్పెక్ట్ ఏ ట్రిక్ ఆర్ డిసీట్ ఆర్ డిటెక్టెడ్ సంథింగ్ రాంగ్ ఆర్ హ్యావ్ ఏ రీజన్ టు సస్పెక్ట్ సంథింగ్ అని. అంటే ఏదైనా సరిగ్గా లేనట్లు లేదా ఏదో మోసం, తప్పు లేదా రహస్యం జరుగుతుందని అనుమానించడాన్ని టు స్మెల్ ఏ ర్యాట్ అనే ఈడియంతో చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఐ స్మెల్డ్ ఏ ర్యాట్ వెన్ హీ కెప్ట్ అవాయిడింగ్ మై క్వశ్చన్స్. అంటే అతను నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నప్పుడు నాకు ఏదో తప్పు జరుగుతుందని అనుమానం కలిగింది అని అర్థం. అంటే మీ దగ్గర ఒక స్పష్టమైన సాక్ష్యం లేకపోవచ్చు, కానీ మీకు అనిపిస్తుంది కానీ ఏదో ఎక్కడో తప్పు జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది. సో దాన్నే టు స్మెల్ ఏ ర్యాట్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత నెక్స్ట్ ఈడియం వచ్చేసి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. దీన్ని 13 టైమ్స్ అడిగారు. సో దీనికి డెఫినేషన్ వచ్చేసి రేర్లీ అండ్ ఇన్ఫ్రీక్వెంట్లీ అని. అంటే ఇది సాధారణంగా ఒక విషయం లేదా చర్య చాలా అరుదుగా, దాదాపు ఎప్పుడూ జరగనట్లుగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు ఈ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే వీ గెట్ సచ్ క్లియర్ స్కైస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అంటే మనకు ఇటువంటి స్పష్టమైన ఆకాశం చాలా అరుదుగా కనిపిస్తుంది అని అర్థం. అంటే ఏదైనా విషయం లేదా సంఘటన జరుగుతుంది, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. దీన్నే మనం చాలా అరుదుగా జరగడం అని అంటారు. సో ఇలాంటి సందర్భాల్లోనే మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ హార్డ్ నట్ టు క్రాక్. 12 టైమ్స్ అడిగారు దీన్ని ఎగ్జామ్స్లో. అంటే దీని డెఫినేషన్ వచ్చేసి డిఫికల్ట్ టాస్క్ ఆర్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు సాల్వ్ ఆర్ ఏ టఫ్ ఛాలెంజ్ ఆర్ ఏ డిఫికల్ట్ పర్సన్ ఆర్ అన్ ఇన్ఫ్లెక్సిబుల్ పర్సన్ హూ ఈజ్ హార్డ్ టు కన్విన్స్ అని. అంటే ఒక సమస్య, పని లేదా వ్యక్తిని పరిష్కరించడం, అర్థం చేసుకోవడం లేదా ఎదుర్కోవడం చాలా కష్టమైనది లేదా సవాల్తో కూడినది అని చెప్పే సందర్భాల్లో ఏ హార్డ్ నట్ టు క్రాక్ అనే ఈడియంతో చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే దిస్ పజిల్ ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. అంటే ఈ పజిల్ను పరిష్కరించడం చాలా కష్టమైన సవాలు. సో ఇలాంటి సందర్భాల్లోనే మనం ఏ హార్డ్ నట్ టు క్రాక్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ రెడ్ లెటర్ డే. దీన్ని కూడా 12 టైమ్స్ అడిగారు. అంటే దీని డెఫినేషన్ వచ్చేసి అన్ ఇంపార్టెంట్ డే ఆర్ ఏ డే దట్ ఈస్ ప్లెజెంట్లీ నోట్ వర్తీ ఆర్ మెమొరబుల్ ఆర్ హ్యాపీ అండ్ సిగ్నిఫికెంట్ డే ఆర్ ఏ వెరీ స్పెషల్ డే అని. అంటే చాలా ముఖ్యమైన, సంతోషకరమైన లేదా గుర్తుండిపోయే రోజు అని ఏ రెడ్ లెటర్ డే అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ వాజ్ ఏ రెడ్ లెటర్ డే వెన్ హీ గాట్ హిజ్ డ్రీమ్ జాబ్. అంటే అతను తన కలల ఉద్యోగం సంపాదించిన రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అంటే మనకి ఏదైనా ఒక రోజు గుర్తుంచుకోవాలి, ప్రత్యేకమైన దినం అని మనం అనుకున్న సందర్భాల్లోనే దాన్నే ఏ రెడ్ లెటర్ డే అనే ఈడియంతో మనం చెప్పవచ్చును.
సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి బీట్ అరౌండ్ ద బుష్ అని ఈడియం. దీన్ని కూడా 12 టైమ్స్ అడిగారు. దీని డెఫినేషన్ వచ్చేసి అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ ఆర్ స్పీక్ ఇన్ ఏ రౌండ్ అబౌట్ మేనర్ అని. అంటే ఒక విషయాన్ని నేరుగా చెప్పకుండా సంకోచించడం, ఆలస్యం చేయడం లేదా చుట్టూ తిరిగి మాట్లాడటాన్నే బీట్ అరౌండ్ ద బుష్ అనే ఈడియం ఉపయోగించి చెప్పవచ్చును. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ యూ రియల్లీ థింక్. అంటే చుట్టూ తిరగకుండా నీవు నిజంగా ఏమనుకుంటున్నావో స్పష్టంగా చెప్పు అని అర్థం. అంటే ఎవరైనా మనకి అసలు విషయం చెప్పకుండా సోది మొత్తం చెప్పడాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి బై లీప్స్ అండ్ బౌండ్స్. దీన్ని కూడా 12 టైమ్స్ అడిగారు. డెఫినేషన్ వచ్చేసి వెరీ క్విక్లీ ఆర్ ర్యాపిడ్లీ ఆర్ స్విఫ్ట్లీ అని. అంటే చాలా వేగంగా, గణనీయంగా లేదా ఆకట్టుకునే విధంగా పురోగతి సాధించడం లేదా మెరుగుపడడాన్నే బై లీప్స్ అండ్ బౌండ్స్ అనే ఈడియంతో చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, హీ ప్రోగ్రెస్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ హీ స్టడీస్ ఆఫ్టర్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అంటే అదనపు కృషి తర్వాత అతను తన చదువులో వేగంగా పురోగతి సాధించాడు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం బై లీప్స్ అండ్ బౌండ్స్ అనే ఈడియం ఉపయోగించి చెప్పవచ్చును. నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఫేస్ ద మ్యూజిక్. దీన్ని కూడా 12 టైమ్స్ అడిగారు. అంటే గెట్ రిప్రిమాండెడ్ ఆర్ బీ పనిష్డ్ ఆర్ టు బీర్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ యాక్సెప్ట్ ద బ్లేమ్ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు లేదా సమస్య సృష్టించినప్పుడు దాని ఫలితాలను తప్పించుకోకుండా నేరుగా ఎదుర్కోవాల్సిన సందర్భాల్లో ఉపయోగిస్తారు ఈ ఫేస్ ద మ్యూజిక్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, షీ ఫేస్డ్ ద మ్యూజిక్ అండ్ అప్లాయిజ్డ్ ఫర్ హర్ మిస్టేక్. అంటే ఆమె తన తప్పుకు క్షమాపణ చెప్పి పరిణామాలను ధైర్యంగా ఎదుర్కొంది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఫేస్ ద మ్యూజిక్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. నెక్స్ట్ ఈడియం వచ్చేసి గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. దీన్ని కూడా 12 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. డెఫినేషన్ వచ్చేసి ఎబిలిటీ టు స్పీక్ ఎలాక్వెంట్లీ ఆర్ టాక్స్ వెల్ అండ్ పర్సువేసివ్లీ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి తన మాటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకోవడం, ఒప్పించడం లేదా వినోదపరచడం వంటి సామర్థ్యాన్ని సూచిస్తుంది ఈ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, హీస్ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ మేక్స్ హిమ్ ఏ గ్రేట్ పబ్లిక్ స్పీకర్. అంటే అతని ఆకర్షణీయమైన మాటల నైపుణ్యం అతన్ని గొప్ప బహిరంగ వక్తగా చేస్తుంది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనే ఈడియం ఉపయోగించి చెప్పవచ్చును. నెక్స్ట్ ఈడియం వచ్చేసి స్పిల్ ద బీన్స్. దీన్ని కూడా 12 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. అంటే టు లీక్ ద సీక్రెట్ ఆర్ రివీల్ ఏ సీక్రెట్ ఆర్ గివ్ అవే ఏ సీక్రెట్ అని. అంటే రహస్యమైన లేదా గోప్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం లేదా అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా ఒక రహస్యాన్ని వెల్లడించడాన్నే స్పిల్ ద బీన్స్ అనే ఈడియంతో చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, డోంట్ స్పిల్ ద బీన్స్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్ అంటిల్ ఇట్స్ ఫైనలైజ్డ్. అంటే మా ప్రాజెక్ట్ ఖరారు కాకముందు దాని గురించి రహస్యం బయట పెట్టకు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం స్పిల్ ద బీన్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. అంటే సీక్రెట్ రివీల్ చేసేయడం, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటికి చెప్పడం. సో దీన్నే స్పిల్ ద బీన్స్ అనే ఈడియంతో చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.